వెర్రిబాగులవాడు చందమామ కథ. ఒక గ్రామంలో శాంతమ్మ అనే విధవరాలికి రాముడనే కొడుకుండేవాడు. వాడు కొంచెం వెర్రిబాగులవాడు. ఒకనాడు తల్లి రాముడితో, నాయనా, నువ్వు కూడా ఎక్కడన్నా పని సంపాదించి 4 డబ్బులు తీసుకురా అన్నది. సరేనమ్మా, బస్తీకి పోయి ఏదన్నా పని చూసుకుని సాయంకాలానికి తిరిగి వస్తాను, రొట్టెలు చేసి ఇయ్యి అన్నాడు రాముడు. తల్లి అలాగే వాడి కోసం కొన్ని రొట్టెలు చేసిచ్చింది. రాముడు వాటిని తీసుకుని బయలుదేరాడు. ఎంతో దూరం పోకముందే రాముడికి అలుపు వచ్చి ఆకలి కూడా వేసింది. అందుచేత వాడు ఒక చిన్న చెరువు సమీపంలో చెట్టు నీడను కూర్చుని తల్లిచ్చిన రొట్టెలు తిని చెరువులో నీళ్లు తాగాడు. వాడికి తిండి తినగానే నిద్ర ముంచుకొచ్చింది. వాడు తిరిగి మేలుకునేసరికి సాయంకాలం కానే అయింది. అందుచేత వాడు ఇంటికి పోవటానికి సిద్ధపడ్డాడు. ఇంతలో వాడికి ఒక చెట్టు మీద తొండ కనిపించింది. అది తన తలను పైకి కిందకి ఆడించడం చూసి రాముడు అది తనను ఏం కావాలి అని అడుగుతున్నదనుకున్నాడు. నాకు పని కావాలి అన్నాడు వాడు. తొండ మళ్ళీ తల పైకి కిందకి ఆడించింది. నువ్వే పనిస్తావా? అయితే రేపటి నుంచి పనిలో చేరుతాను, ఇవాళకు పొద్దుపోయింది అని తొండతో చెప్పి రాముడు ఇంటికి వెళ్ళి పని దొరికిందని తల్లితో అన్నాడు. అది మొదలు రాముడు రోజు భోజనం మూట కట్టుకుని ఉదయం ఇంటి నుంచి బయలుదేరి చెరువు వద్దకు వెళ్ళేవాడు. అక్కడ రొట్టెలు తిని నీళ్లు తాగి నిద్రపోయేవాడు. తొండ ఏదైనా పని చెప్తే చేద్దామనే వాడి ఉద్దేశం. కానీ ఆ తొండ వాడికి ఏ పని చెప్పేది కాదు. ఇలా 1 రోజులు గడిచాయి. ఏమిరా, నీ యజమాని నీకు నెల జీతం ఇవ్వలేదా అని తల్లి రాముడిని అడిగింది. ఇవాళ జీతం అడిగి తీసుకుంటానమ్మా అన్నాడు రాముడు. ఆ రోజు వాడు చెరువుగట్టు చేరి తిండి తిని నిద్ర వస్తున్నా ఆపుకుని తొండ కోసం చూశాడు. చాలాసేపటికది కనబడింది. అది చెట్టు దిగున ఉన్న కన్నంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు రాముడు దానితో, 1 రోజులుగా నీ కింద పనిలో ఉన్నాను, అందుచేత నాకు జీతం ఇయ్యి అన్నాడు. తొండ తల పైకి కిందకి ఆడించింది. రేపిస్తావా? సరే అని రాముడు తానే దాని భాషకు అర్థం చెప్పుకుని ఇంటికి తిరిగి వెళ్ళి తల్లితో జీతం రేపిస్తారట అన్నాడు. తల్లి నిజమే కాబోలనుకున్నది. మన్నాడు రాముడు తొండను చూస్తూనే, జీతం తెచ్చావా అని అడిగాడు. తొండ కిందటి రోజులాగే తల పైకి కిందకి ఆడించింది. అది చూసి మండిపడి రాముడు దాని మీద ఒక రాయి విసిరాడు. తొండ బెదిరి చెట్టు దిగున ఉన్న కన్నంలో దూరింది. రాముడు ఇంటికి వెళ్ళి గుణపం తెచ్చి ఆ కన్నాన్ని తవ్వి పెద్దది చేశాడు. కానీ తొండ జాడలేదు. అది ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది. అది ఇంకా లోతుకుపోయి ఉంటుందనుకుని రాముడు నేల తవ్వుతూ పోయాడు. ఇలా తవ్వుతూ పోగా వాడికి లంకెల బిందెలు దొరికాయి. ఆ ధనం జోబులో పట్టినంత తీసుకుపోయి రాముడు తల్లికి చూపాడు. అంత ఎక్కడిదని ఆమె అడిగితే జరిగిందంతా ఆమెకు రాముడు చెప్పేశాడు. చీకటి పడనిచ్చి రాముడిని వెంట పెట్టుకుని శాంతమ్మ చెరువు దగ్గరకు వచ్చి లంకెల బిందెలను ఇంటికి తీసుకుపోయింది. అటు తరువాత వెర్రిబాగుల రాముడికి పనిచేసే అవసరమే లేకపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.